వరల్డ్ బ్యాంక్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్లో మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే అంశాన్ని ప్రస్తావించింది. ప్రపంచంలో చాలా దేశాలు ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ బారిన పడ్డాయని కూడా చెప్తోంది. భారతదేశం కూడా త్వరలోనే ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడబోతోందంట. అసలు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటి? సాధారణంగా దేశాల్లో మనం కనుక చూస్తే, రకరకాల దేశాలు గమనిస్తే కనుక లో ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, హై ఇన్కమ్ కంట్రీస్, ఈ 3 లెవెల్స్లో ఉంటాయి అన్నమాట. లో ఇన్కమ్ నుంచి మిడిల్ ఇన్కమ్ కంట్రీ అవడానికి అవకాశాలు బాగుంటాయి. ఉదాహరణకి చీప్ లేబర్ అంటే వేజెస్ తక్కువ ఇలా ఉండటము, హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ ఉండటము, ఇవన్నీ కూడా లో ఇన్కమ్ కంట్రీస్ నుంచి మిడిల్ ఇన్కమ్ కంట్రీ అవడానికి అవకాశం అన్నమాట. సో సాధారణంగా చాలా దేశాలు లో ఇన్కమ్ నుంచి మిడిల్ ఇన్కమ్లోకి వెళ్తాయి. కానీ మిడిల్ ఇన్కమ్ నుంచి హై ఇన్కమ్ వెళ్ళటానికి చాలా తంటాలు పడాల్సి వస్తుందంట. చాలా ఛాలెంజెస్ ఉంటాయంట. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయని కూడా ఈ రిపోర్ట్ డిస్కస్ చేస్తుంది.